నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషాయిలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మామిడి పళ్ళు సీజన్లో ఉన్నాయి. అలాగే వాఫుల్ అనేది యావత్ ప్రపంచంలో బ్రేక్ఫాస్ట్లో తింటారు. దాంతోపాటు ఈ మామిడి పళ్ళని ఎంజాయ్ చేస్తే ఆహా. కానీ గుర్తుంచుకోండి, మనం ఈ చేసేవి కొంచెం అంటే షుగర్ అన్నీ వాడుతున్నాను ఈరోజు, కాబట్టి కొంచెం మోతాదులో తినండి. వారానికో 10 రోజులకో ఒకసారి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. సో మరి ఈ వాఫుల్ మనం మామిడి పళ్ళతోటి ఈరోజు ఎంజాయ్ చేయడానికి మరి ముందు ఈ మామిడి పళ్ళ కంపోత్ అంటే ఏంటంటే బేసిక్గా ఏదన్నా ఫ్రూట్ తీసుకొని దాన్ని కొంచెం కుక్ చేసుకోవడం. ఎందుకంటే అది కొంచెం ఆ కుక్ అయిన తర్వాత ఆ తేనె లాంటి టెక్స్చర్ వచ్చి ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. సో దీన్ని తయారు చేయడానికి మామిడి ముక్కలు, ఇది ఆల్రెడీ మన స్వీటెస్ట్ మ్యాంగో, నా హిమాయత్ మ్యాంగోస్ వాడుతున్నాను. ఇందులో కొంచెం పంచదార, అలాగే కొంచెం నిమ్మకాయ జ్యూస్. ఈ సిట్రస్ మనకి ఆ కంపోత్కి మంచి టేస్ట్ అందజేస్తుంది. అయితే ఈ మామిడి పళ్ళల్లో నుంచే మనకి తేమ కూడా బయటకు వచ్చే విధంగా స్లోగా కుక్ చేసుకోండి. కొంచెం అంతా చిటికెడు ఉప్పు వేయండి. కావాలనుకుంటే ఒక చెంచాడు నీళ్లు వేసుకోండి, కానీ అవసరం లేదు. యూజువల్గా మనకి ఫ్రూట్స్లో ఉన్న తేమ సరిపోతుంది. అయితే దీన్ని ఇలా చేసేసి ఆ పంచదార కరిగిపోవాలి, అలాగే మనకి పర్ఫెక్ట్గా ఇది కుక్ అవ్వాలి. ఇది మీరు ప్యాన్ కేక్స్తో తినొచ్చు, వాఫుల్స్తో తినొచ్చు, మాకు కావాలంటే చపాతీలతోటి వాటితో కూడా తిని ఎంజాయ్ చేయొచ్చు. సో దీన్ని ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుందాం, కొంచెం ఆ గుజ్జుతనం వచ్చేంత వరకు. ఈ హిమాయత్ మామిడి పళ్ళల్లో ఆ మంచి సువాసన ఒకటి స్ట్రాంగ్గా ఉంటుంది, దాన్ని మరింత టేస్టీగా ఈ సింపుల్ కుకింగ్ తయారు చేస్తుంది. ఇలా కుక్ అయిన తర్వాత మళ్ళీ ఇది బౌల్లో వేసేసుకుందాం. మనం వాఫుల్ తయారు చేసి ఆ వాఫుల్ తినేటప్పుడు దానిపైన వేసుకొని తింటుంటే ఆహా అమృతంలా ఉంటుంది. ఈ మామిడి పళ్ళ గుజ్జుని ఇలా కుక్ చేసుకొని దీన్ని చూడండి ఒక బౌల్లో వేసేసుకుందాం. అయితే మామిడి పండు కూడా మనకు కొంచెం సాఫ్ట్నెస్ వచ్చేసి ఈ జ్యూసెస్ బాగా స్ప్రెడ్ అయ్యి నిజంగా ఆహా మన ఈ కాంపోత్ రెడీ అయిపోయింది. ఇలా ఏ ఫ్రూట్ తోటన్నా మనం తయారు చేసుకోవచ్చు. కొంచెం ముఖ్యంగా ఫ్రూట్స్ కొన్ని పపాయ ఇలాంటివి కొంచెం అంత రైప్గా లేని ఫ్రూట్స్ని కూడా ఈ విధంగా చేసుకొని, అంటే కొంచెం కచ్చాపచ్చగా ఉన్న వాటితో చేసుకుంటే అవి మంచిగా సాఫ్ట్ అయ్యి తినడానికి కూడా చాలా బాగుంటుంది. కంపోత్ రెడీ. ఇప్పుడు వాఫుల్ ఏదైతే మనం తయారు చేసుకుంటామో దానికోసము మనకి ఇక్కడ చూడండి ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో. సో 230 ml మిల్క్ తీసుకున్నాను, 100 గ్రాములు మైదా పిండి, 30 గ్రాములు కార్న్ఫ్లవర్ ఎందుకంటే మనం చేసేది ఈరోజు క్రిస్పీ వాఫుల్, అది కొంచెం కరకరలాడుతూ చాలా బాగుండాలి, అందుకని కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకున్నాం. అలాగే దీంతోపాటు 60 గ్రాముల వెన్న. సో ఇందులో ఆల్రెడీ ఫ్యాట్, మనకి గుడ్లతోటి ప్రోటీన్స్ అన్నీ వస్తాయి. సో ఇప్పుడు ఒక్క గుడ్డు తీసుకుందాం. గుడ్డుని మనం బీట్ చేద్దాం. గుడ్డు ఎప్పుడైనా కానీ మనం చేసేటప్పుడు ఈ వాఫుల్స్లో లైట్గా ఈ విధంగా బీట్ చేసుకోండి. దీంట్లో 10 గ్రాముల పంచదార వేయండి. వేసి గుడ్లని చక్కగా ఈ విధంగా బీట్ చేసుకోండి. అంతేకాకుండా ఒక వాఫుల్లో మనకి మంచి సువాసన, అంటే మామిడి పండు వేసుకొని మనం ఎంజాయ్ చేస్తాం, కానీ వాఫుల్ కంటూ ఒక మంచి ఫ్లేవర్ రావడం కోసం దీంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ ఇలా బీట్ చేసుకోండి. తర్వాత ఇందులో పాలు ఎంత చెప్పాను, 230 ml పాలు. బేకింగ్ కానీ లేకపోతే ఇలాంటి ప్యాన్ కేక్స్ ఇలాంటి వాటిల్లో మెజర్మెంట్స్ అనేది మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటేనే మనం చేసే ప్రోడక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం తేడా వస్తే మరి దానికి తగ్గట్టు మారిపోతుంది. ఇప్పుడు ఇందులో మైదా పిండి, మన కార్న్ఫ్లవర్, అలాగే బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ మనం వాడతాం. అయితే ఈ మూడింటిని కలిపి వేసేసుకొని మనం కలుపుకుందాం చక్కగా ఈ విధంగా వీటిని మిక్స్ చేసి. అయితే మేము హోటల్లో చేసేటప్పుడు ఎక్కువ మోతాదులో చేస్తాం, ఇవన్నీ కలిపేసి వేసుకుంటాం. సో ఈ విధంగా లైట్గా చూడండి అన్నిటినీ ఒక్కసారి వేసేయండి. వేసి ఇప్పుడు పాలల్లో
పంచదార గుడ్డు ఆ మిశ్రమంలో వేసేసుకోండి. పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది మన బ్యాటర్. అయితే ఈ బ్యాటర్ మనకి చక్కటి చూడండి, ఇలా మన బజ్జీల పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఈ విస్క్ లాంటిది మనం వాడితే కనుక మనకి ఎక్కడ దానా లేకుండా పర్ఫెక్ట్గా మనకి కలిసిపోతుంది. అంటే మనం ఆ బౌల్లో తీసుకునే ముందే కొంచెం జల్లడ పట్టుకున్నాం కాబట్టి పిండి సాఫ్ట్గా లైట్గా అయింది. పైన వేసినప్పుడు దానాలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం 60 గ్రామ్స్ వెన్న ఏదైతే ఉందో ఈ వెన్నను కూడా కొంచెం వేసుకుంటూ ఇందులో ఇన్కార్పొరేట్ చేసేసుకుందాం. మొత్తం వెన్న వేసేయండి. ఇప్పుడు మన వాఫల్ మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మన వాఫల్ మిషన్లో వేసుకొని మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకి ఈ పిండి మిశ్రమం ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీ మనకి ఉండాలి. సో దీంట్లో మనం కొంచెం కార్న్ఫ్లవర్ వేయడం వల్ల కూడా మనకి ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇది మనకి కరకరలాడుతూ చేసుకోవచ్చు సాఫ్ట్, కానీ ఈరోజు నేను క్రిస్పీ వర్షన్ చేశాను. ఇది వాఫుల్ మేకర్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఈ మిక్స్చర్ని తీసుకొని ఈ మెషిన్ని ఆన్ చేశాను. సో దీంట్లో మనం ఈ మిశ్రమాన్ని పోసుకోవాలి. సో మిశ్రమాన్ని పోసేటప్పుడు ఇలా పోసుకోండి, కొనల దాకా ఆ మిశ్రమం వెళ్ళాలి. ఒక్క గరిటె పోస్తే ఆల్మోస్ట్ సరిపోతుంది. ఈ విధంగా మరో గరిటె ఇక్కడ పోస్తాను. ఈ పైన స్క్వేర్ లాగా ఉన్నవి ఆల్మోస్ట్ కొంచెము గొప్ప కవర్ అయితే మనకి పర్ఫెక్ట్గా అందులో పడ్డట్టు. ఒక దాంట్లో కొంచెం ఎక్కువ వేస్తాను, ఒక దాంట్లో కొంచెం లైట్గా వేస్తాను. చూడండి, తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టేసి మనం దీన్ని వదిలేసాం. ఇప్పుడు 6 to 7 మినిట్స్ మనం 6 నుంచి 7 నిమిషాల వరకు ఇప్పుడు రెడ్గా ఉంది. మనకి ఇందులో లైట్ స్విచ్ ఆఫ్ అవ్వగానే మనం తీసి దీంట్లో వాఫుల్ తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ వాఫుల్ మనం తీసిన తర్వాత మనం దాన్ని ప్లేట్లో కట్ చేసి వేసి దానిపైన మనం ఈ మ్యాంగో కంపోత్ ఏదో తయారు చేసుకున్నామో దీన్ని వేసి తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి బ్రేక్ఫాస్ట్లో ఎంజాయ్ చేయొచ్చు, స్వీట్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. మన పిల్లలకి కేవలం మన దేశపు వంటలే కాదు, దేశ విదేశాల వంటలు కూడా పరిచయం చేయొచ్చు. ఒక 6 నిమిషాలు పట్టింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసి వడ్డీ చేసుకోవడమే. చూడండి, ఇలా ఎలా చక్కగా కొంచెం క్రిస్పీ టెక్స్చర్ వచ్చింది. ఆ క్రిస్పీ టెక్స్చర్ రావాలి అంటే ఆ కార్న్ఫ్లవర్ వల్ల వచ్చింది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా, ఎందుకంటే ఇదంతా నాన్ స్టిక్ది, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి వాఫుల్. సరే, ఇంకోటి అట్లాగే పక్కన పెడదాము. ఇది మన వాఫుల్. దీని వెనక భాగం ఇలా అయితే దీన్ని ఇలా కూడా వడ్డించవచ్చు. దీంట్లో ఉన్న ఈ చిల్లులు ఉంటాయి చూసారా, దీంట్లో మనకి హనీ కానీ మెల్బా సాస్, మేము నేర్చుకునేటప్పుడు వాఫుల్ మెల్బా సాస్ అని మా కాలేజీలో నేర్పించేవాళ్ళు. ఆ మెల్బా సాస్ నేను చాలా సంవత్సరాల తర్వాత వేరే దేశాలకు వెళ్ళినప్పుడు చూసేవాడిని. తేనెలాగే ఉంటుంది. మనం దీన్ని అవే కాకుండా సొంతంగా మన ఫ్రూట్స్ తోటి, సీజన్లో ఉన్న ఫ్రూట్స్ తోటి ఈ విధంగా ఇంకా ఇది చేసి కొంచెం సేపు అయింది కదా, ఎలా వేడిగా ఉంది. దీన్ని తినాలి, అది కూడా మనకి ఇష్టమైన ఫ్లేవర్స్ తోటి చేసుకున్నాం. ఒక సైడ్లో ఇలా సాస్ వేసుకుందాం. దీంతో చాలామంది చాక్లెట్ అట్లాంటివి వేసుకొని ఇష్టపడతారు. అయితే నేను సైడ్లో ఎందుకు వేస్తున్నానంటే నాకు ఆ క్రిస్పీ టెక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎంజాయ్ చేయడం కోసం. ఇది తినడానికి మనకు కావాలి ఒక నైఫ్, ఫోర్క్. మనం ఫస్ట్ వాఫుల్ని ఎంజాయ్ చేద్దాం. ఈ వాఫుల్ని ఇలాగే తినేసేయచ్చు ఏమీ లేకుండా. దీనిపైన పౌడర్ షుగర్ అవి కూడా జల్లుతూ ఉంటారు, చాక్లెట్ పోస్తారు, రకరకాల నట్స్ తోటి వేసుకొని తింటారు. సో మనం ఈరోజు ఫస్ట్ ఈ వాఫుల్ని ఇలాగే ప్లెయిన్గా ట్రై చేద్దాం. కొంచెం పంచదార వేసాక చాలా లైట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు కొంచెం ఆ సిరప్తో పాటు ఎంజాయ్ చేద్దాం. మనకి ఆ మామిడి పండుతోటి సోక్ అయింది, కొంచెం వేడిగా ఉంది. నిజంగా స్వర్గం ఎక్కడో ఉండదు, స్వర్గం మన రుచుల్లోనే ఉంటుంది. ఎంత టేస్టీగా. దేవుడా, ఏ పుణ్యం చేసుకున్నానో ఇంత అదృష్టం తాకింది. ఇంకొకటి, నా అదృష్టం ఈటీవీ అభిరుచి కూడా. ఎందుకంటే మీకోసం రకరకాల రుచికరమైన వంటలు చేయడం, వాటిని చేసుకొని తినడం నా అదృష్టం. సో మీ అందరికి కూడా దానికి థ్యాంక్స్ చెప్పాలి. మీరు కూడా చేసుకోండి, తినండి.
మ్యాంగో వాఫుల్. దీన్ని తయారు చేయడానికి ముందు మనం ఒక ప్యాన్ లో సన్నగా కట్ చేసిన మామిడి పళ్ళు, పంచదార, కొంచెం నిమ్మరసం, ఉప్పు, కావాలంటే చిటికెడు నీళ్లు పోసి చూపించిన విధంగా దీన్ని కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన ఈ మామిడి కంపోత్ ని మనం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక కోడిగుడ్డు బీట్ చేసి దాంట్లో కొంచెం పంచదార, వెనిలా ఎసెన్స్ వేసి దాంట్లో 230 ml మిల్క్ వేసి చూపించిన విధంగా చక్కగా కలుపుకోండి. తర్వాత మైదా పిండి, కార్న్ ఫ్లవర్, బేకింగ్ పౌడర్ ఈ మూడింటిని కలిపి కూడా మనం ఈ మిశ్రమంలో వేసి బ్యాటర్ లా తయారు చేసుకోండి. చిక్కగా అయిన తర్వాత చివర్లో కొంచెం వెన్న కూడా వేసి కలుపుకోండి. బ్యాటర్ రెడీ అయిన తర్వాత వాఫుల్ మేకర్ లో చూపించిన విధంగా ఒక గరిటెడు నిండుగా రెండు పక్కల పోసి దానిపైన లిడ్ పెట్టండి. మనకి 6-7 నిమిషాల్లో మన వాఫుల్ రెడీ అయిపోతుంది. తర్వాత చూపించిన విధంగా దాన్ని మ్యాంగో కాంపోట్ తోటి వడ్డించుకోండి. చాలా టేస్టీగా, అద్భుతమైన రుచితో మన మ్యాంగో వాఫుల్ టేస్టీగా ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, ఈవినింగ్ స్నాక్ రూపంలో, ఒక స్వీట్ రూపంలో కూడా వడ్డించుకొని ఎంజాయ్ చేయవచ్చు. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.